హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. మనకు ఈపీఎఫ్ఓ ఏ అప్డేట్ తీసుకువచ్చినా కూడా గతంలో కానీ ప్రస్తుతం కానీ ఏ అప్డేట్ తీసుకువచ్చినా ఆ అప్డేట్ అనేది అందరి వరకు చేరదన్నమాట. సో ప్రస్తుతం మనకు జాయింట్ డిక్లరేషన్లో కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదా డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ, డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ ఆన్లైన్లో తీసుకొచ్చింది. కానీ అది అందరికీ వర్తిస్తుందా అంటే అందరికైతే వర్తిస్తట్లేదు. నేను చాలామంది చెక్ చేసినప్పుడు 10లో 2కి 3కి మాత్రం మనకు ఆన్లైన్లో ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండానే మనం డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ, డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ, నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. సో చాలామందికి ఏంటంటే మళ్ళీ డాక్యుమెంట్ అయితే అడుగుతుంది. అంటే ఓల్డ్ ప్రాసెస్ అనమాట. డాక్యుమెంట్ మనం అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్ మన దగ్గర ఉంటుందా అంటే చెప్పలేం. కొందరి దగ్గర ఉంటుంది, కొందరి దగ్గర ఉండదు. ఆ డాక్యుమెంట్ తీసుకోవడానికి మళ్ళీ కంపెనీ దగ్గరికి వెళ్ళి కంపెనీ చుట్టూ తిరిగి డాక్యుమెంట్స్ సంపాదించి అప్లోడ్ చేస్తే కూడా అవుతుందా అంటే అప్పటికి గ్యారెంటీ లేదు. సో ఈపీఎఫ్ఓ వెబ్సైట్ అనేది ఈ విధంగా మనకు పనిచేస్తూ ఉంటుంది. సో ఏదైనా అప్డేట్ తీసుకొస్తే అందరికీ సమానంగా అప్డేట్ అనేది తీసుకురావాలి. ఒకవేళ మీకు 2017 బిఫోర్ 2017 తర్వాత అంటే సో వారికి 17 తర్వాత 17 బిఫోర్ వాళ్ళకి కూడా మరి ఆన్లైన్లో తీసుకురావడానికి ఆప్షన్స్ ఏమున్నాయి, సో ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఏమున్నాయి అని ఈపీఎఫ్ఓ మనకు ఒక సర్క్యులర్ రూపంలో అందించాలి. కానీ అటువంటి ఏది కూడా ఈపీఎఫ్ఓ మనకు సరైన సమాధానం అయితే ప్రస్తుతానికైతే లేదు. సో ముఖ్యంగా ఎవరైతే 2017 బిఫోర్ యూఏఎన్ నెంబర్ క్రియేట్ అయిందో మీరందరూ వెయిట్ చేయాలి. మీరందరూ వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తున్నారు, కానీ దానికి సంబంధించి వేరే ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏమీ లేదు. నేను ఏదైతే యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నానో అదే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అలానే గతంలో ఎవరైతే జాయింట్ డిక్లరేషన్ అప్డేట్ చేస్తున్నారో వాళ్ళకి రెండోసారి జాయింట్ డిక్లరేషన్ అప్లోడ్ కావట్లేదు. మీరు కొంచెం వెయిట్ చేయండి. ఒక 1 డే 2 డే 3 డేస్ వెయిట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ప్రస్తుతం ఒక ఈపీఎఫ్ మెంబర్ నేను ఇక్కడ చూస్తున్నాను. వారు ఆల్రెడీ జాయింట్ డిక్లరేషన్ ఓల్డ్ ఫార్మాట్లో వెబ్సైట్లో అప్లోడ్ చేసుకున్నారు. అది ప్రజెంట్ హెచ్ఆర్ దగ్గర పెండింగ్ ఉంది. సో ముందుకైతే అది వెళ్ళట్లేదు క్లెయిమ్. సో అలా ఉంటే మీరు దాన్ని రిజెక్ట్ చేసి ఫ్రెష్గా కొత్తదైతే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తాను, వీరిది లాగిన్ అయ్యి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము చూస్తున్నాము కొందరు ఓల్డ్ ఫార్మాట్లో అప్లోడ్ చేస్తున్నారు. గతంలోనే ఆల్రెడీ 2-3 మంత్స్ అయింది. సో వీరైతే ఎప్పుడు అప్లోడ్ చేశారనేది డేట్ ఇక్కడ కనిపిస్తుంది. మార్చిలో అప్లోడ్ చేశారు 2024. సో ఇప్పుడు మనం 2025 ఫిబ్రవరిలో ఉన్నాము. సుమారుగా 9-10 మంత్స్ అయితే గడుస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే పెండింగ్ ఎట్ ఎంప్లాయర్ అని ఉంది. సో చాలామందికి ఇదే ప్రాబ్లం అన్నమాట. ఆన్లైన్లో మనం అప్లోడ్ చేసిన తర్వాత ఎంప్లాయర్ అప్రూవ్ చేస్తారా అప్రూవ్ చేయరా అనేది ఆ దేవుడు ఎరుగు. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఈపీఎఫ్ ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, సో వీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్కి సంబంధించి కరెక్షన్ చేసి ఉన్నారు. సో ఇక్కడైతే లేటెస్ట్ ఫార్మాట్ వచ్చేసింది, దీన్ని డిలీట్ చేయండి అని మనకి ఇక్కడ కింద రెడ్ మార్క్లో చూపిస్తుంది. దిస్ ఇస్ రిక్వెస్ట్ వాజ్ జనరేటెడ్ ఫ్రమ్ ఓల్డ్ వెర్షన్ ఆఫ్ జాయింట్ డిక్లరేషన్ అనేది కనిపిస్తుంది. ఫర్ క్విక్ అప్రూవల్ ప్లీజ్ డిలీట్ దిస్ రిక్వెస్ట్ అండ్ ఇన్స్టేట్ ద న్యూ వన్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు వీరికి డిలీట్ చేసి వేరే జాయింట్ డిక్లరేషన్ ఓపెన్ చేయొచ్చు. కానీ ఇన్ కేస్ ఇక్కడ హెచ్ఆర్ అప్రూవ్ చేశారనుకోండి, సో హెచ్ఆర్ అప్రూవ్ చేస్తే మళ్ళీ మనకు రెండవసారి జాయింట్ డిక్లరేషన్ కొందరికి ఓపెన్ అవ్వట్లేదు, కొందరికి ఓపెన్ అవుతుంది, కొందరికి ఓపెన్ అవ్వట్లేదు. సో వెబ్సైట్ ఈ విధంగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి ఫ్రెష్గా అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ మన డిలీట్ ఆప్షన్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇలా కనిపిస్తుంది, ఆర్ యూ షూర్ వాంట్ టు డిలీట్ మెంబర్ ఐడి అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. సో ఎవరైతే 2017 తర్వాత ఉన్న వాళ్ళకి మాత్రమే డిలీట్ చేయండి. 17 బిఫోర్ ఉంటే మాత్రం డిలీట్ చేస్తే మళ్ళీ సేమ్ డాక్యుమెంట్ అయితే అడుగుతుంది. అలానే 17 తర్వాత క్రియేట్ అయిన యూఏఎన్ నెంబర్కి కూడా అందరికీ మరి డాక్యుమెంట్ అడగట్లేదా అంటే లేదు, వారికి కూడా డాక్యుమెంట్ అడుగుతుంది. మరి ఈపీఎఫ్ఓ వ్యవస్థ ఏమిటో అది ఎవరికి అర్థం కాదు, అది అంత చిక్కని ఒక రహస్యం అన్నమాట. సో ఇక్కడ డిలీట్ పైన క్లిక్ చేస్తే మెంబర్ ఐడి అనేది డిలీట్ అయిపోతుంది. మళ్ళీ మనం ఫ్రెష్గా జాయింట్ డిక్లరేషన్ అనేది అప్లోడ్ చేయవచ్చు. సో ఈపీఎఫ్ఓ ఏ అప్డేట్ తీసుకువచ్చినా కూడా అందరికైతే వర్తించదని మీరు గుర్తుంచుకోండి. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తాను. పిఎఫ్ విత్డ్రాల్ కావాలనుకునే వాళ్ళు నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది. మీరు ఎవ్రీడే ఈవినింగ్ అనేది కాల్ చేయొచ్చు, నేను అవైలబుల్గా ఉంటా. సాటర్డే సండే 24 అవర్స్ మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు 12 అవర్స్లో. మండే టు ఫ్రైడే మాత్రం ఈవినింగ్ 4 తర్వాత నేను అవైలబుల్ ఉంటాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.